ఒకప్పుడు చాలా అందమైన అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవికి దగ్గరలోనే ఒక పెద్ద కొండ ఉండేది. ఆ కొండపై తెల్లని రెక్కలతో ఉన్న ఒక అందమైన గుర్రం ఉండేది. దాని పేరు విహాన్. అది ఆకాశంలో ఎగురుతూ అందరికీ సహాయం చేసేది. అదే అడవిలో తెలివైన చురుకైన మేక జయ ఉండేది. అది కొండలు, రాళ్ళు, ఎత్తైన ప్రదేశాలపై చాకచక్యంగా ఎక్కి దూరం వరకు చూసి అడవిలో ఏ ప్రమాదం వచ్చినా అందరికీ ముందుగానే చెప్పేది. అడవి అంచున ఒక చిన్న పంది పింకి ఉండేది. అది చాలా అమాయకురాలు, చాలా మంచిది. కానీ అందరూ దాన్ని చూసి నవ్వేవారు. ఒకరోజు పింకీ ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. పింకీ, నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు. నేను ఎవరికీ పనికిరానా? అప్పుడు జయ అక్కడికి వచ్చింది. జయ, ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. నీది కూడా ఒకరోజు అందరికీ తెలుస్తుంది. అప్పుడే ఆకాశం నుండి విహాన్ దిగాడు. విహాన్, స్నేహితులారా, మనం కలిసి ఉంటే ఏ కష్టమైనా గెలుస్తాం. ఒక రాత్రి అడవిలో బలమైన గాలి వీచింది. మెరుపులు, ఉరుములు మొదలయ్యాయి. దూరంలో ఉన్న పాత వంతెన విరిగిపోయింది. జయ వెంటనే ఒక ఎత్తైన రాతి బండపై ఎక్కి చూసింది. జయ, అయ్యో, వంతెన కూలిపోయింది. నది ఆవల చాలా జంతువులు చిక్కుకుపోయాయి. విహాన్ వెంటనే ఆకాశంలోకి ఎగిరి పరిస్థితిని చూశాడు. విహాన్, నేను ఒక్కొక్కరిని తీసుకురాగలను, కానీ అందరినీ ఒకేసారి కాదు. జయ కొండలపై నుంచి బలమైన చెట్లు కొమ్మలను సేకరించి తాత్కాలిక దారి తయారు చేయడం ప్రారంభించింది. పింకీ కూడా మట్టిని గట్టిగా తొక్కి దారిని బలంగా చేసింది. అప్పుడే ఒక నక్క వచ్చింది. నక్క, మీరు చెయ్యలేరు, అందరూ పారిపోండి. కానీ విహాన్ నవ్వుతూ, విహాన్, భయపెట్టడం సులభం, సహాయం చెయ్యడం గొప్ప పని అని చెప్పాడు. పింకీ గమనించింది, నది పక్కనే పెద్ద వెదురు కర్రలు ఉన్నాయి. పింకీ, అవి తీసుకొస్తే బలమైన వంతెన కట్టొచ్చు. అందరూ ఆశ్చర్యపోయారు. విహాన్ ఆకాశం నుంచి తాళ్ళు తీసుకొచ్చాడు. జయ ఎదురు సరిగ్గా అమర్చింది. పింకీ మట్టిని గట్టిగా నొక్కి వంతెనను బలంగా చేసింది. కొన్ని గంటల్లో అందమైన కొత్త వంతెన సిద్ధమైంది. వంతెన మీదుగా వెళ్తుండగా ఒక చిన్న జింక జారి పడింది. విహాన్ చూసి వెంటనే ఎగిరి దారి కాపాడాడు. అందరూ చప్పట్లు కొట్టారు. అడవిరాజు సింహం అందరినీ పిలిపించి, సింహం, విహాన్ ధైర్యం చూపించాడు, జయ తెలివి చూపించింది. కానీ ఈ విజయానికి కారణం పింకీ ఆలోచన.
అందరూ పింకీకి చప్పట్లు కొట్టారు. పింకీ ఆనందంతో, పింకీ, ఇకపై నన్ను చూసి ఎవ్వరూ నవ్వరు. నా స్నేహితుల వల్ల నాకు ధైర్యం వచ్చింది. ఆ రోజు నుంచి ముగ్గురు అడవిలో ఆదర్శ స్నేహితులుగా మారారు. ఎవరికైనా కష్టం వస్తే ముగ్గురు కలిసి సహాయం చేసేవారు. నీతి: రూపాన్ని చూసి ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. ఐకమత్యం, స్నేహం, ధైర్యం ఉంటే ఏ కష్టాన్నైనా సాధించవచ్చు.